దీపావళి వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా సందడిగా వాతావరణంగా మతాలకు అతీతంగా చేరుకునేటువంటి అత్యంత కీలకమైనటువంటి పండుగ. దీపావళి అంటే నక్షత్రాలన్నీ భూమి మీదకి దిగి వచ్చి ప్రతి ఏటా నవ్వుల దీపాలు వెలిగించేటువంటి రోజని, పెద్దలు కూడా దాదాపు పిల్లలుగా మారిపోయి సరదాగా గడిపేటువంటి రోజు. దేశం మొత్తం కాంతులతో ఉండి పండుగను ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చెడు పైన మంచి సాధించినటువంటి విజయానికి సంకేతంగా అని ఒక్కటి దీని యొక్క ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్. ఇక ఆంధ్రప్రదేశ్లో దీని పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపావళి పండుగను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా నిర్వహించుకోబడుతున్నారు? వాడవాడల్లో క్రాకర్ షాపులు కూడా వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనంతో అక్కడ కిటకిటలాడుతున్నాయి. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో మా ప్రతినిధి భరత్, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చైతన్య నాతో పాటు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మరింత సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పశ్చిమ గోదావరి ఏలూరుకి వెళ్దాం. చైతన్య, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షం కారణంగా కొంతవరకు ఆటంకం కూడా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి అయితే వెలవలబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా, నిన్న రాత్రి 11 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా కూడా వర్షం ఆగాగి పడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. నిన్న రాత్రి అంతా కూడా దంచి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇండోర్ స్టేడియంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో, ఇండోర్ స్టేడియంలో అంటే ఉన్నాం. ఇండోర్ స్టేడియంలో షాపులు చూడొచ్చు. సుమారు ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాపులను అయితే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రౌండ్ మొత్తంలో కూడా ఇటు 50 షాపులను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ షాపుకి గ్యాపులు ఇచ్చి ఇటు ప్రభుత్వ నిబంధనలు పాటించి, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు రేకులతో ఈ షెడ్లను వేసి, తర్వాత టార్బల్లు వేసి ప్రతి షాపు ఎదుట కూడా ఇటు ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకొని నిర్వహించాలని, అలాగే ఎవరైతే ఈ షాపుల్ని ఇస్తున్నారో ఆ షాపులకి గతంలో వారికి లైసెన్స్ ఉండాలి, దాన్ని చేసిన అనుభవం కూడా ఉండాలని చెప్పి ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇటు ఆర్డీఓ దగ్గర నుంచి అదంతా కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఇండోర్ స్టేడియంలో చూడొచ్చు, ఇటు షాపుల వద్ద అయితే ఇది ఎవరు కస్టమర్స్ రాక, అంటే రేపు పండగ అనగా ఈ రోజునైతే ఈ షాపుల ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా కిటకిటలాడే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఈ షాపుల వద్ద మొత్తం అంతా కూడా ఇటు దీని మీద వర్షం నీరు మొత్తం నిలిచిపోవడం వల్ల ఈ నీరంతటిని కూడా వారైతే తీసుకునే పరిస్థితి ఉంది. అలాగే ఈ వర్షం నీరుని ట్యాంకర్లతో కూడా తీసినప్పటికీ కూడా, అంటే ఉదయం 8:30 గంటల నుంచి కూడా మొత్తం ఇదంతా కూడా ట్యాంకర్లతో తీసినప్పటికీ ఈ వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోయింది. ఇటు షాపు మీద అంతా కూడా ఎవరైతే ఈ దీపావళిని అత్యంత ఘనంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పండుగలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా చాలా ఆర్భాటంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడైతే ఏమీ లేని పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో వర్షం కూడా ఇక్కడ వర్షం పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కొంత షాపు యజమానులు అయితే ఉన్నారు. షాపు యజమానులు అయితే అడుగుదాం, ఈ వర్షం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని. సరే, ఈ వర్షం పడుతుంది రాత్రి నుంచి కూడా, ఇటు పండగ దీపావళి అయితే వెలవెలబోయే పరిస్థితి అయితే ఉంది. ఈ టపాసులన్నీ కాల్పే పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు వేసిన షెడ్లు రేకులతో వేసారు, అవన్నీ కాల్పే పరిస్థితి ఉంది. ఎలా ఉందంటారు? చాలా బాధాకరమైంది. లాస్ట్ టైం కింద సంవత్సరం కూడా వర్షం వచ్చి మాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసి మనిషికి ఒక 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఏదో ఒక రూపాయి వస్తుంది అనుకుని ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి ప్రజలు ఇక్కడ జనాలు అందరూ కూడా వస్తారు, ఏదో చేస్తారని చెప్పి ఉద్దేశంతో అప్పు చేసి షాపులు పెట్టాము. ఈ పర్మిషన్ మాకు ఆర్డీఓ నేను రావడానికి 4-5 రోజులు పట్టేసింది. షెడ్యూల్ లేట్ అయిపోయింది. వ్యాపారం ముందు రోజు ఏమీ చేసుకోలేకపోతే షెడ్యూల్ సరిగ్గా వేయలేదు. అదొక కారణం అనుకుంటే మాకు వరుణ్ దేవుడు ఒక గట్టి దబ్బేసినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా నైతే చాలా బాధ. ఒకరొక్కరు ఏడుపు ఒకటే, వర్షం పడుతున్నా కళ్ళలో నీరు దిగుతుంటే అలాగే కనిపిస్తుంది ప్రతి ఒక్క షాప్ ఓనర్కి కూడా. ఆ బాధలు చూస్తే ప్రతి వర్ణాన్వితం అయిపోయింది మాకైతే కనుక. ఎందుకంటే ఏదో అప్పు చేసి ఇంత వ్యాపారం ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టుకుని ఏదో ఒక రూపాయి వస్తుంది అనుకుని ప్రతి అమ్ముకోలేని పరిస్థితి అయిపోయింది. ఈ గ్రౌండ్ మొత్తం వాటర్ నిండిపోయింది. ఆర్డీఓ గారికి చెప్పాము, ఆర్డీఓ గారు ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఎమ్మెల్యే గారికి చేసాం మేము. ఎమ్మెల్యే గారు బడ్జెట్ అంటే గారు వెంటనే స్పందించి వెంటనే యాక్ పంపించారు, 2 మోటార్లు పంపించారు. అది కొద్దిగా ఉపశమనం కల్పించినా చాలా మంది ఇంకా వర్షాలు ఉన్నాయి, వర్షం పడుతుంది, రేపు కూడా టైం ఉంది. ఇదే వర్షాలు కంటిన్యూ అయితే కనుక చాలా లాస్ట్ నచ్చబోతాం షాప్ ప్రతి ఓనర్ కూడా. అదొకటే బాధాకరంగా అనిపిస్తుంది. వరుణ్ దేవుడు కూడా ఏమైనా కరుణించి ఎండ పెడితే కనుక సవ్యంగా సాగుతాయని మేము ఆశిస్తున్నాం. అయితే ఈ రేట్ల విషయంలో పోయినసారికి ఇప్పటికి గతానికి ఏమైనా మార్పు ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టీలు తగ్గినాయి అని చెప్తున్నాను అన్నారు, దాని విషయంలో ఎలా ఉందంటారు? జిఎస్టీలు అయితే కనుక ఈ దీపావళి సామాన్ క్రాకర్స్ మీద అయితే కనుక రూపాయి కూడా తగ్గలేదు. సుమారుగా లాస్ట్ టైం ఒక 3-4 లక్షలు పర్చేజ్ చేస్తాయి. ఈ రోజు ఈ సంవత్సరం 80-90 వేలు ఎక్స్ట్రా పట్టి అయింది. అంటే సుమారుగా 1,00,000 రూపాయలు పెరిగింది. అంటే సుమారుగా 20% పెరిగింది. జిఎస్టీ ద్వారా అయితే కనుక
ఈ దీపావళి సామాన్లు ఏమి తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఈ రేట్లు ఎక్కువ అయినాయి, జనాలు రాకపోవడం, మాకు ఈ వర్షం కారణం చాలా ఇబ్బందికరంగా మేమైతే బాగా బాధపడుతున్నాం. అయితే ఇటు చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనైతే ఇటు ఎవరైతే ఇటు షాపు అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ జిఎస్టీ వల్ల ఈ రేట్లు తగ్గినాయి అని చెప్తున్నారు, కానీ ఇక్కడైతే ఏమి తగ్గిన పరిస్థితి అయితే లేదంటున్నారు. అలాగే ఇటు దీపావళికి సంబంధించి ఇటు మందుగుండు సామాను కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ప్రమిదలు అవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. వర్షాభావ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అయితే చైతన్య అక్కడ వర్షాభావ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచించారా అధికారులు? అయితే ఇప్పటికే ఈ వర్షం రాత్రి నుంచి కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ గ్రౌండ్ అంతా నిండిపోయింది. అంటే సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు 280 వరకు కూడా షాపులను అయితే ఇచ్చారు. ఈ 200 షాపుల్లో కూడా ఇక్కడ సుమారు ప్రస్తుతం మనం ఉన్న చోట అయితే 50 షాపులు ఉన్నాయి. 50 షాపుల్లో కూడా ఇది ఇండోర్ స్టేడియం, అంటే ఇక్కడ ఇదంతా కూడా పెద్ద గ్రౌండ్. అంటే ఇలాంటి గ్రౌండ్ లోనే ఇదంతా కూడా మెరక ప్రాంతం, వాకర్స్ అదంతా నడుస్తూ ఉంటారు. ఇలాంటి దాంట్లోనే మొత్తం అంతా కూడా నీరంతా నిండిపోయి ఉంటాయి. ఇప్పటికీ ఎవరైతే ఈ షాపులు అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారులందరూ కూడా ఇటు ప్రభుత్వానికి ఆర్డీఓ గారికి కానీ ఇటు ఎంఆర్ఓ గారికి కానీ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. వారైతే స్పందించలేదని కూడా వీరందరూ చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారికి తెలియచేయగానే ఎమ్మెల్యే గారు అయితే దీనికి సంబంధించిన ఏదైతే వాటర్ ని డ్రిప్ చేస్తుందో మిషన్స్ ఉంటాయో మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర, ఆ మిషన్స్ 2 పంపించారు. అలాగే యాడ్స్ ఏదైతే ఉందో అంటే ఈ బురద ఏదైతే అంటే షాపు ముందు ఏదైతే మొత్తం అంతా కూడా ఆగిపోతుందో బురద ఉంటుందో ఆ బురదనంతా కూడా చేయడానికి యాడ్స్ ని కూడా పంపించానని ఈ వినియోగదారులు వీళ్ళందరూ అమ్మకందారులు అయితే చెప్తున్నారు. అయితే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి రేట్లు పెద్ద వేరియేషన్ ఏం లేదు, మొత్తం మీద రేట్లు అలాగే ఉన్నాయి. ఏదైనా 5,000 పట్టికి ఉంటే 5,000 పట్టికి గతంలో అయితే 500, 1000 వరకు కూడా మనం ఏదైనా బార్గెనింగ్ చేసి మార్జిన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి వర్షం పడుతున్న పరిస్థితుల్లో ఒక్క కస్టమర్ కూడా, అంటే మీరు విధులలో చూడొచ్చు మొత్తం షాపులన్నీ కూడా వెలవెలబోయే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం వర్షంలోనే నించున్నా, వర్షం కూడా పడుతూనే ఉంది. ఇదే మాదిరి జల్లు పడితే ఇప్పుడు ఏదైతే యాడ్ చల్లుతున్నారు ఈ షాపుల ముందు అది కూడా నిరుపయోగంగా అయిపోద్ది. ఎందుకంటే అది కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం మీద ఇటు రేపు పండగ పెట్టుకొని ఇవాళ అయితే మొత్తం షాపులన్నీ కూడా ఆహ్లాదకరంగా అసలు ఖాళీ ఉండే పరిస్థితి లేదు. మీరు విధులలో చూడొచ్చు వాళ్ళందరూ కూడా రేకుల షెడ్లు వేసుకుంటారు. రేకుల షెడ్లు వేసిన తర్వాత వీటి మీద టార్పాలిన్లు కప్పుకుంటారు. అవన్నీ కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం విధులలో చూపించండి. ఇది మొత్తం ఈ రేకుల షెడ్ ఏదైతే ఉందో ఆ టార్పాల్ ఊడి పడిపోయిన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దీన్ని కొన్ని షాపులను అయితే టార్పాల్ని మూసేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఇదే ఇటువంటి పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఇటు వ్యాపారులు ఏదైతే అంటే గతంలో ఎప్పుడు చేస్తున్న వ్యాపారంగా వారి దగ్గర డబ్బు ఉండి అప్పు తెచ్చి ఇలా బిజినెస్ చేస్తున్నామని వీరైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇలా చేస్తే కనుక వారు పూర్తిగా నష్టపోతామని చెప్తున్నారు. అలాగే ఇటు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు మొత్తం మీద ఇటు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం బాంబులు కొనుక్కున్నప్పుడు కూడా వీటిని తీసుకెళ్లి ఇంట్లో ఆరబెట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వారైతే మొత్తం కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఎస్ రైట్ చైతన్య, మీరు మాతో పాటు అందుబాటులో ఉండండి. ఒకసారి విశాఖపట్నంకి వెళ్దాం. విశాఖపట్నంలో అక్కడ భరత్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఎస్ భరత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం కల్పించేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాలో దాదాపు అతి భారీ నగరంగా విశాఖపట్నం ఈ మధ్య మరీ ఐటీ సెక్టార్లో కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటిది దూసుకుపోతున్నటువంటి నగరంలో దీపావళికి సంబంధించినటువంటి కోలాహలం పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఏదైతే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు ఉమ్మడి విశాఖ దీపావళి సంబరాలు అయితే అంబరాన్ని ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దీపావళి ఫెస్టివల్ ని అత్యంత ఘనంగా నిర్వహించుకునేటటువంటి పరిస్థితి విశాఖ జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే దీపావళి రోజు అమ్మవారిని పూజించేటటువంటి కార్యక్రమం మార్వాడీస్ పెద్ద ఎత్తున విశాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పూనా మార్కెట్ తో పాటుగా అటు కుర్పా మార్కెట్ కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అమ్మవారిని పూజించేందుకు ఒకవైపు పూజా సామాగ్రితో పాటుగా మరొక వైపు సాయంత్రం పూట ఏదైతే చెడు మీద మంచి గెలిచినటువంటి నేపథ్యంలో తెలుగు వాళ్ళందరూ జరుపుకునేటటువంటి దీపావళికి సంబంధించినంత వరకు క్రాకర్స్ కాల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా 535 స్టాల్స్ గాను 530 స్టాల్స్ కి ఏదైతే విశాఖ పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడం అంటూ జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో అత్యధికంగా 135 షాపులకు పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో 35 షాపులు, అలాగే గోపాలపట్నంలో 35 షాపులు, ఎన్ఏడిలో 15 షాపులు, ఇలా విశాఖ జిల్లా వ్యాప్తంగా 530 షాపులు పర్మిషన్ కాగా మరొక వైపు అనకాపల్లి జిల్లాలో 140 షాపులు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 40 షాపులకి, విజయనగరంలో 400 షాపులకి, అలాగే శ్రీకాకుళంలో కూడా ఒక 300 షాపులకి ఏదైతే స్టాల్స్ కి ఏర్పాటు చేసుకునేందుకైతే పర్మిషన్ ఇవ్వడం అంటూ జరిగింది. ఏదైతే క్రాకర్ స్టాల్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
క్రాకర్స్ అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు పోలీస్ శాఖతో పాటు అటు ఆర్టీఓ వాళ్ళు కూడా పూర్తిగా అక్కడ ఏదైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు స్టాల్స్ అయ్యేటప్పుడు మాత్రం స్టాల్ కు చుట్టూరు ఐరన్ రేకుతో పాటుగా స్టాల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడాను సాయంత్రం ముగిసే సమయానికి తీసుకువెళ్ళిపోవాలి, మళ్ళా రేపు ఉదయాన్ని తీసుకొచ్చే విధంగా కూడాను ఏర్పాటు చేయాలంటూ కూడా పోలీస్ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా స్టాల్స్ అత్యధికంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటికే ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినంత వరకు 4 ఫైర్ వెహికల్స్ తో పాటుగా ఎక్కడెక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఫైర్ వెహికల్స్ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అగ్నిమాపక సిబ్బందితో పాటుగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. పోలీస్ పహారా ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, అదే విధంగా కూడాను ఎటువంటి అనివార్య కారణాల వల్ల గానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే సిగరెట్ గానీ, గుట్కా గానీ, బీడీ గానీ ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పి, మరి ముఖ్యంగా మధ్య దూరం పాటించే అగ్ని ప్రమాదం మిగిలిన షాపులు బయటకు వచ్చేందుకు ఎవరైతే ఆ ఏర్పాటు చేసినటువంటి విధానంలో ఉన్నటువంటి ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చేటటువంటి విక్రయదారులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడాను షాప్ కి మధ్య 10 అడుగుల దూరం ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ దూరం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే విధంగా ఈ 10 అడుగుల మధ్యలో కూడాను ప్రతి ఒక్క షాప్ దగ్గర మంచినీళ్ళతో పాటుగా ఇసుక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా పరీక్షించేందుకు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు అదే విధంగా కూడాను అక్రమంగా నిల్వ చేసినటువంటి బాణాసంచా గానీ, ఏదైతే ఎటువంటి పర్మిషన్లు లేకుండా కూడా బాణాసంచా విక్రమించే వాళ్ళపై కూడా ఇప్పటికే పోలీస్ శాఖ పూర్తిగా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 6 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బాణాసంచాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ తయారీ పేలుడు సంభవించడం, అక్కడ కొంతమంది మృతి చెందినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తిగా స్థాయిలో ఏదైతే బాణాసంచా విక్రయాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా పోలీస్ సిబ్బంది, మరొకవైపు ఫైర్ అండ్ సేఫ్టీ సిబ్బంది కూడా ఏదైతే ప్రాంగణం ఉన్నదో ప్రాంగణం అంతా కూడాను ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు పూర్తిగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పూనా మార్కెట్ లో ఏదైతే పూనా మార్కెట్ కి సంబంధించిన కూడా పూజా సామాగ్రి కొనేందుకు పూర్తి స్థాయిలో ఎవరైతే భక్తులు ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా దీపాలు వెలిగించేందుకు అయితే మాత్రం ప్రముఖులు గానీ ఏదైతే పూజా సామాగ్రికి సంబంధించినంత వరకు పువ్వులు, అదే విధంగా కూడా పసుపు, కుంకుమ ఇటువంటివన్నీ కూడా విక్రయించేందుకు పూర్తి స్థాయిలో ఏదైతే భక్తులందరూ పరిస్థితి. సాయంకాల సమయంలో అమ్మవారిని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అయితే మాత్రం భక్తులు పూర్తి స్థాయిలో ఎక్కువైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఏదైతే క్రాకర్ షాప్ కి సంబంధించినంత వరకు కాస్త ఖాళీగా ఉన్నప్పటికీ కూడా పూనా మార్కెట్ అంతా కూడాను పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. భక్తులందరూ కూడా ఏదైతే అమ్మవారిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడాను ఏదైతే పూజా సామాగ్రి విక్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే ఈ క్రాకర్స్ కు సంబంధించి కానీ ఇటు పూజా సామాగ్రికి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు జిఎస్టీ అమల్లో ఉన్నటువంటి జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ధరలు తగ్గాయని చెప్తున్నప్పటికీ కూడా క్రాకర్స్ ధరలు అయితే మాత్రం తగ్గట్లేదు, ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పూజా సామాగ్రి కొంతమేర తగ్గినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ సామాగ్రి కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మాత్రం ఉదయం నుంచి కూడా ఏదైతే పూనా మార్కెట్ లో అమ్మవారి సామాన్లకు సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క వస్తువును కొనుక్కునేందుకు పూనా మార్కెట్ బాట పెట్టినటువంటి పరిస్థితి పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మార్కెట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మరి ఒక్క నిమిషం మీరు కూడా అందుబాటులో ఉండండి, ఒకసారి ఏలూరు వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరోసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ చైతన్య, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రాకర్స్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? జిఎస్టీ తగ్గింపుతో దీని మీద సామాన్యులు ఏమంటున్నారు? అక్కడ వాతావరణం కూడా ఏ విధంగా ఉంది?
ప్రస్తుతం మనం ఈ ఏదైతే క్రాకర్స్ దుకాణాలు ఉన్నాయి, దుకాణాల్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను నించున్నాను ఈ వాటర్ లో. ఈ షాప్ ముందు ఏదైతే షాప్ ఉందో, షాప్ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ షాప్ ముందు నించున్నాను అంటే ఇక్కడికి మనం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే మొత్తం ఈ మోకాళ్ళ కింద వరకు కూడా ఈ వాటర్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా వారు బల్లలు వేసుకొని ఆ పై వరకు కూడా క్రాకర్స్ ని పెట్టుకొని ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే పైనుంచి వర్షం, కింద నుంచి వాటర్, మధ్యలో షాప్ ఉంది. ఆ షాప్ లో వారి పరిస్థితి ఎలా ఉందంటే అది చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పే పరిస్థితి కూడా కనపడుతుంది. సుమారు ఈ పక్క నుంచి మొత్తం ఈ విజువల్స్ లో మనం ఈయన అంతా కూడా వీరిని అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చు. మొత్తం వీరందరూ కూడా వాటర్ ని బయటికి తీసుకొస్తున్నారు. ఇది మొత్తం అంతా కూడా వారి బకెట్లతోనూ వాటితో కూడా తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. మొత్తం క్రాకర్స్ అన్ని కూడా ఇటు తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఈ పొద్దున్న నుంచి కూడా, రాత్రి నుంచి వర్షం పడుతుంది. పొద్దున్న నుంచి జల్లు కూడా ఆగలేదు. ఈ జల్లు కూడా ఆగని పరిస్థితుల్లో ఇటు ఏదైతే జిఎస్టీ తగ్గింది, రేట్లు తగ్గాయని చెప్తున్నారో, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా ఏమీ తగ్గలేదని కూడా ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. అలాగే కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే తక్కువ. అంటే ఈ వర్షం వల్ల ఇదంతా కూడా షాపులు మునిగిపోయిన నేపథ్యంలో ఇక్కడికి రావటమే తక్కువ. అయితే వచ్చిన వారికి ఈ రేట్లు తగ్గకుండా ఉన్న పరిస్థితుల్లో వారు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వచ్చి చూసి వెనుక తిరిగి వెళ్ళిపోతున్నారు. అదొక కారణం. అయితే ఇక్కడికి ఎవరైతే షాపు అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారులకి ఇటు పైన వర్షం, కింద నీరు నిలిచిపోయింది. ఇటు వీళ్ళు తెచ్చిన బాంబుల్ని అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అగమ్య గోచరంగా మొత్తం దీన్ని అమ్మలేరు, అటు పడేయలేరు అన్నట్టు కూడా ఈ స్థితి అయితే ఉంది. దీన్ని ఇప్పటికే ఆర్డీఓకి, ఇటు కలెక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ ని వారైతే మిషన్లతో తీసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం దీంట్లో ఉన్నాం. వారి షాప్ యజమానులతో అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ షాపులు అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని వారిని అడుగుదాము. ఈ మొత్తం అంతా కూడా ఈ బాంబులు ఏదైతే ఉన్నాయో కింద వారు బల్లలు వేసుకొని వాటర్ లో ఉన్నాయి, వారిని అడుగుదాం. సరే, ఇదంతా కూడా వర్షం పడింది రాత్రి నుంచి, మొత్తం ఇదంతా కూడా తడిసిపోయింది కదండి. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా పైనుంచి వర్షం పడుతుంది, కింద నుంచి బల్లలు వేసుకొని అమ్ముతున్నారు. ఎలా ఉందండి అది? మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయి అన్న. పాపం వాళ్ళకైనా బాగా ఇబ్బంది. ఇంక ఈ 4 షాపులను సపోర్ట్ చేద్దామని ఇంకా మేము జాగ్రత్తగా ఈ సైడ్ నుంచి అలాగలోకి వచ్చి కొంటున్నాం ప్రస్తుతం అయితే కనుక. అది అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేట్లు ఏమన్నా తగ్గాయి అంటారా? రేట్స్ అనేవి కొంచెం జిఎస్టీ ఫ్లక్చుయేషన్ లో కొంచెం తగ్గినాయి. కొన్ని ఐటమ్ తగ్గలేదు. అయితే బాగున్నాయి ప్రైసెస్ అయితే మటుకు. వీళ్ళు హోల్సేల్ గానే ఇస్తున్నారు ఈ కాంప్లెక్స్ లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా. అది ఈ వర్షం వల్ల ఇబ్బంది వచ్చిందంటారు? వర్షం వల్ల అంటే మరి ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి లేదు కదన్నా. ఇప్పుడు ఏదైనా వే ఉందనుకో వచ్చి కొనుక్కుంటాం, వే లేదు కదా ఎటు రావడానికి, అదే ఇబ్బంది. అయితే ఇక్కడికి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారు ఇక్కడికి వీళ్ళందరూ కూడా కొట్లు మునిగిపోయినాయి. అక్కడ కూడా వారు కాలు నడకన వేరే దారి చూసుకొని ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అలాగే రేట్ల విషయంలో కూడా ఏమీ తగ్గలేదని చెప్తున్నారు. అలాగే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వారిని అడిగిదాం. అమ్మ, షాప్ అయితే ఇదంతా కూడా తడిసిపోయిన పరిస్థితి ఉంది, రేట్లు తగ్గలేదు, మీరు సరుకు అయితే బోనంతా నింపేశారు, ఎలా ఉందమ్మా అది రాత్రి? ఈ రాత్రి నుంచి వానగానే ఉందండి. పొద్దు నుంచి ఎవాక్యుయేషన్ ఏలూరు మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యాన్ ఉందంట, ఎవాక్యుయేషన్ వ్యాన్. దానివల్ల పొద్దున్న 9 నుంచి స్టార్ట్ అయ్యింది, పని అయింది. ఇంతవరకు ఒక జనం కూడా రాలేదు. ఇది ఇంత సామాన్లు తెచ్చుకుని మేము భయపడుతూ వ్యాపారం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ నుంచి సహాయం కోరుకుంటున్నాం మేము. ఇక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి ఏమన్నా వ్యాన్లు వచ్చి తొందరగా ఎవాక్యుయేట్ చేసి జనాలు వస్తే తప్పితే మేము ఒక కుదుటిని పట్టేటట్లేదు. ఇది చాలా సిచ్యువేషన్ అనేది కరెక్ట్ గా అయితే లేదు, భయంగానే ఉంది. పొద్దు నుంచి ఇంత సరుకు తెచ్చుకుని తర్వాత పెట్టుకోవాలంటే చాలా లేదు. ఇక్కడ బయట చేస్తున్న పని అంతా అది సరిపోవట్లేదు. పొద్దు నుంచి వచ్చారు కానీ ఆ వాళ్ళు వచ్చేటప్పటికి 9:30 అయింది, కానీ ఇంతవరకు ఎటువంటి సహాయం సరిగ్గా అందట్లేదు. ఇక్కడ జనాలు రావడాలంటే భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా సరుకు అనేది ఎట్లా కాపాడుకోవాలనేది ఇంకా భయంగా ఉంది. ఇంకొకటి, గవర్నమెంట్ నుంచి మాకు సహాయం కావాలని కోరుకుంటున్నాం. ఎవాక్యుయేషన్ అనే కానీ ఏదైనా కానీ ఆ వాటర్ అనేది తీపించి మాకు కొంచెం సహాయం కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సంవత్సరం నుంచి సంవత్సరం వచ్చేటప్పటికి ఇలాంటి విపత్తులు వచ్చేటప్పటికి గవర్నమెంట్ ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతుంది. ఒక సంవత్సరం ఇలా జరిగిందంటే 2వ సంవత్సరానికి ఇలా జరిగేటప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ కావాలని చెప్పి చూసుకుని అది ఇంకొంచెం ముందు రావాలని కోరుకుంటున్నాం. పైగా వ్యాపారం అనేది రేపు సోమవారం, రేపే అసలైన వ్యాపారం. రేపటికంటే ఒక రోజు ఆదివారం కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ అందరికీ సెలవు ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి కొనుక్కోవాలని ఎవరైనా వస్తారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో చూసి వాళ్ళే భయపడి ఇంకా ఎదురుకెళ్తే మొత్తం బురద సామాన్లు తడిసిపోయి ఉంటాయి అని భయపడంతో వాళ్ళ లోపలికి కూడా రావట్లేదు. బయట నుంచి బయటికి ఎక్కడైతే పక్కనే ఉన్న షాపు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంచెం తొందరగా ఎవాక్యుయేట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే చూడొచ్చు, ప్రస్తుతం మనం ఈ షాపు వద్ద ఉన్నాము. ఈ షాపులు ఏదైతే ఉన్నాయో వర్షంలో మునిగిపోయిన, అంటే వర్షం దగ్గర మునిగిపోయిన, సుమారు బాగా మునిగిపోయిన అయితే ఒక 10 షాపుల దాకా ఉన్నాయి. మొత్తం ఎదర బురద అయిపోయి మొత్తం షాపులన్నీ కూడా ఉన్నాయి. ఈ షాపును కూడా గమనించి, ఈ షాప్ అయితే పూర్తిగా షాపులోకి అయితే వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది.
మొత్తం వాళ్ళైతే వాటర్ అంతా కూడా బయటికి తీసే పరిస్థితుల్లో కనపడచ్చు. మనం చూస్తున్నాం బకెట్లో తీస్తున్నారు, ఆ ఫ్లెక్స్ తో యువతలకి తీస్తున్నారు, ఫ్లెక్స్ పడిపోయినాయి, అలాగే టెంట్లు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇది మొత్తం అంతా కూడా ఏదైతే మొత్తం ఈ షాపు ఓనర్లు కానివ్వండి, ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వారైతే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే ఈ వాతావరణ విపత్తు వల్ల ఇలా జరిగిందో వారందరికి కూడా ప్రత్యామ్నాయం చూసి ఏదైతే ఎవాక్యువేషన్ వెహికల్స్ ఉంటాయి, అంటే వాటర్ అంతా కూడా డ్రిప్ చేసే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ ని పంపించి ఈ వాటర్ అంతా కూడా తీసి వారి బిజినెస్ కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇవాళ రేపు పండగ కావడంతో ఈ రోజు నిన్న రాత్రి నుంచి కూడా ఇవాళ వరకు అంటే ఇప్పుడు సుమారు 12 అవుతుంది టైం, అయితే లైట్ గా చినుకులు పడే పరిస్థితి అయితే ఉంది. దీని వల్ల ఇటు ఎవరు కొనుక్కుండే వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంతవేర ఒక 10 షాపుల దాకా పొడి నెలలో ఉన్న షాపుల్ని అవి అయితే పొడిగా ఉంటాయని అక్కడికైతే వెళ్తున్నారు. ఇక్కడ దీంట్లో తడిసిపోయిన నేపథ్యంలో మొత్తం ఇదంతా కూడా కింద వాటర్ వచ్చేసింది. అంటే కింద నేను నించున్న పరిస్థితి చూడొచ్చు, కింద మోకాళ్ళ వరకు కూడా నీళ్లు ఉన్నాయి. అంటే వీటిలో బాంబులు తడిసిపోతాయి, అంటే సరిగ్గా కాలం అని చెప్పి కూడా వీరందరి దగ్గరికి రారు అని చెప్పి ఇటు వ్యాపారస్తులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకొని ఈ వాటర్ అంతా కూడా తీసేయాలని బిజినెస్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వారందరూ కోరుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల వాళ్ళైతే తీవ్ర నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏమి రాలేదు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అంటే ఇదే మాదిరి పడితే ఈ రోజు రాత్రి అలాగే ఉంటుంది. రేపే పండగ కావడంతో పండగకి ఇటు ఎటువంటి బిజినెస్ జరగలేదని వారైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వాతావరణం అయితే చూస్తే ఇటు వర్షం ఆగే పరిస్థితి అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణం అనుకూలించక దీపావళి అయితే వెలవెలబోయే పరిస్థితి అయితే కనబడుతుంది. సిరాజ్. రైట్ చైతన్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో దీపావళి శోభ నెలకొంది. ప్రజలందరూ కూడా జనం మొత్తం కూడా క్రాకర్స్ కొనడానికి, మిఠాయిలు కొనడానికి మాత్రం పూర్తి స్థాయిలో పండుగ వాతావరణంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.